హాయ్ హలో వెల్కమ్ టు లక్కీ చక్కెరకాయ ఛానల్. ఈరోజు వీడియో ఎంతో క్రిస్పీగా ఉంది. స్వీట్ కార్న్ శనగపప్పు వడలు. ఈ వడలు చేసుకోవడం చాలా ఈజీ. వీడియోలోకి వెళ్ళే ముందుగా ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ మా లక్కీ చక్కెరకాయ ఛానల్ తరపున పెళ్లి రోజు మరియు పుట్టినరోజు శుభాకాంక్షలు. లాస్ట్ టైం మా ఆడబడుచు గారితో లడ్డూలు చేసినప్పుడు చాలా బాగున్నాయని కామెంట్స్ పెట్టారు. అందుకే మళ్ళీ ఆవిడ చేత ఇవాళ కూడా చేయించాం. చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి శనగపప్పు 4 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు, స్వీట్ కార్న్ అంటే మామూలు కార్న్ కూడా వేసుకోవచ్చు. మామూలు కార్న్, స్వీట్ కార్న్, శనగపప్పు కూడా వేసి నానబెట్టారు. ముందుగా శనగపప్పు మిక్సీలో వేసి అదే మిక్సీలో పచ్చిమిరకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, స్వీట్ కార్న్ వేయడం మర్చిపోయినట్టున్నారు మా ఆడబడుచు గారు, తర్వాత వేస్తున్నారు. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రాళ్ళుప్పు, ఇవన్నీ బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మిక్సీలో వేసి ఆడేసాం కాబట్టి ఉల్లిపాయలు, కరివేపాకు, ఉల్లిపాయలు బాగా మిక్స్ చేసుకుని స్టవ్ పై బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుని అది వేడయ్యే లోపల ఈ ఉల్లిపాయలు అవి బాగా కలుపుకొని వడలు చేసుకోవాలి. వడలు ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు, చిన్నవి పెద్దవి ఏవి చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ వడలు అనేవి చాలా రకాలుగా చాలా మెటీరియల్తో చేసుకోవచ్చు. పచ్చి పెసరపప్పు చేసుకోవచ్చు, పచ్చి శనగపప్పుతో చేసుకోవచ్చు, ఉట్టి స్వీట్ కార్న్ కాకుండా మామూలు కార్న్తో కూడా చేసుకోవచ్చు. అన్ని వెరైటీస్ కూడా మేము త్వరలో మా ఛానల్లో ట్రై చేస్తాం పెట్టడానికి. మీరు కూడా మా ఛానల్ చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో మాకు కూడా కామెంట్ పెట్టండి. రెడీ అయిన వడలు చూసారా, ఎర్రగా ఎంతో క్రిస్పీగా వడలు రెడీ అయ్యి. నచ్చిందా ఈ ఐటెం? నచ్చితే మాకు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.